ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 10/4/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 8/11/1968. ప్రియమైన పిల్లలు, కేవలము నిరంతరము నన్ను స్మృతి చేస్తూ ఉంటేనే మీ పాపాలు నశిస్తాయి. యోగం తప్ప వేరే మార్గమే లేదు. ఓం నమ శివాయ. శివబాబాకు తెలుసు వీరంతా ఆత్మలైన పిల్లలు అని. మీరు కూడా మిమ్మల్ని స్వయంగా ఆత్మగా భావించాలి. శరీరాన్ని మరిచిపోయి శివబాబాను స్మృతి చేయాలి. శివబాబా తెలియచేస్తున్నారు, నేను మీకు చదివిస్తున్నాను. శివబాబా నిరాకారుడు, ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఇక్కడికి వచ్చి పాత్రను పోషిస్తున్నారు. తండ్రి కూడా వచ్చి తన పాత్రను పోషిస్తున్నారు. డ్రామా ప్లాన్ ప్రకారంగా బాబా వచ్చి మనందరినీ పుష్పాల్లాగా మారుస్తున్నారని మీకు తెలుసు. అందుకే ఇప్పుడు మనలోని అవగుణాలను తొలగించుకొని గుణవంతులుగా అవ్వాలి. గుణవంతులు ఎవరికి దుఃఖాన్ని కలిగించరు, విన్నదాన్ని వెంటనే వదిలివేయరు. ఎవరికైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్ని తొలగించాలి. తండ్రి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని దుఃఖాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. తండ్రి ఇప్పుడు శ్రీమతాన్ని ఇస్తున్నారు. వీలైనంత వరకు పురుషార్థం చేస్తూ అందరి దుఃఖాలను దూరం చేస్తూ ఉండాలి. పురుషార్థం ద్వారానే మంచి పదవి లభిస్తుంది. పురుషార్థం చేయకపోతే పదవి తగ్గిపోతుంది. కల్పాంతరాలకు నష్టం కలుగుతుంది. తండ్రి ఈ విషయాన్ని పిల్లలకు తెలియచేస్తున్నారు. పిల్లలు తమకు తాము నష్టం చేసుకోకూడదని తండ్రి కోరుతున్నారు. ప్రపంచానికి ఈ లాభ నష్టాల గురించి ఎవరికీ తెలియదు. అందుకే పిల్లలు శ్రీమతంపై నడుస్తూ తమపై తాము దయను చూపించుకోవాలి. బుద్ధి ఎటువైపు పరిగెత్తినా పరిశీలన చేసుకోవాలి. అనంతమైన తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు అని ప్రశ్నించుకోవాలి. స్మృతి ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. కనీసము స్వర్గానికైతే వెళ్తారు కదా, స్వర్గంలో కూడా ఉన్నత పదవిని పొందాలి. పిల్లలు చదువుకొని ఉన్నత పదవిని పొందాలని తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. ఇక్కడి చదువు గురించి ఎవరికి తెలియదు. మీరేమి చదువుతున్నారో మీ మిత్ర సంబంధీకులకు తెలియదు. లౌకిక చదువు గురించి అందరికీ తెలుస్తుంది, కానీ ఈ చదువు గురించి కొందరికే తెలుసు, చాలామందికి తెలియదు. ఒకవేళ తల్లికి తెలిస్తే తండ్రికి తెలియదు. ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు. ఈ విచిత్రమైన చదువును తండ్రి చదివిస్తున్నారు. బాహ్య ప్రపంచంలో దేహదారులకే చదివిస్తారు. ఇది విచిత్రమైన చదువు, విచిత్రమైన ఉపాధ్యాయుడు. ఇక్కడ కూడా నెంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. మీరు చాలా భక్తి చేశారు, భక్తిలో కూడా నెంబర్ వారీగానే చేశారు. ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో వారే ఈ జ్ఞానాన్ని తిరిగి తీసుకుంటారు. ఇప్పుడు భక్తి యొక్క ఆచార వ్యవహారాలు పూర్తవుతున్నాయి. గతంలో మీరా గురించి కూడా చెప్తుండేవారు. ఆమె లోక మర్యాదలు, కుల మర్యాదలను వదిలేసిందని. కానీ ఇక్కడ మీరు కూడా వికారి కుల మర్యాదలను వదిలివేయాలి. బుద్ధి ద్వారా అన్నింటినీ సన్యాసించాలి. ఈ వికారి ప్రపంచంలో ఏదీ మంచిగా అనిపించకూడదు. అసహ్యమైన పనులు చేసేవారు నచ్చకూడదు. వారు తరచుగా తమ అదృష్టాన్ని తామే పాడు చేసుకుంటారు. చదవని పిల్లలను చూసి సంతోషపడే తండ్రి ఎవరైనా ఉంటారా? సత్యయుగంలో అలాంటి పిల్లలు ఉండరని మీకు తెలుసు. ఆ పేరులోని దేవీ దేవతలు అనే పదము ఉంది. ఎంతో పవిత్రమైన పేరు. మనలో దైవీ గుణాలు ఉన్నాయా అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. సహనశీలులుగా మారాలి. యుద్ధంలో ఎంతో సహనంగా ఉంటారు కదా, అక్కడ యోధుల విషయము. అయితే ఇక్కడ యుద్ధం చాలా మధురమైనది. తండ్రిని స్మృతి చేయడం అనేది యుద్ధము కాదు, కానీ ఇందులో మాయ విఘ్నాలు కలిగిస్తుంది. వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి. మాయపై విజయం సాధించాలి. కల్పము మనం ఏమి చేస్తూ వచ్చామో ఖచ్చితంగా అదే పురుషార్థము ఇప్పుడు మీరు చేస్తున్నారని తెలుసు. సత్యయుగంలో మనము అపారమైన భాగ్యశాలుగా అవుతామని మీకు తెలుసు. అపారమైన సుఖంతో ఉంటాము. అలాంటి సుఖాలను దూరం చేసుకోకండి. కల్పము తండ్రి ఇలాగే అర్థం చేయిస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు, ఇది చాలా పాత విషయము. పిల్లలు పూర్తిగా పుష్పాల్లాగా అవ్వాలని తండ్రి కోరుకుంటున్నారు. లౌకిక తండ్రి కూడా తన పిల్లలను పుష్పాల్లాగా ఉండాలని కోరుతారు కదా. పారలౌకిక తండ్రి అయితే ముళ్లను పుష్పాలుగా మార్చడానికే వస్తారు. మరి ఆ విధంగా తయారు కావాలి కదా. మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండాలి. మాటపై చాలా నిగ్రహం ఉండాలి. ప్రతి కర్మేంద్రియాలపై చాలా అప్రమత్తంగా ఉండాలి. మాయ చాలా మోసం చేస్తుంది. దాని నుంచి పూర్తిగా రక్షణ పొందాలి. ఇది చాలా పెద్ద లక్ష్యము. అర్ధకల్పం నుంచి మీ దృష్టి క్రిమినల్గా మారిపోయింది. దానిని ఈ ఒక్క జన్మలోనే సివిల్గా మార్చుకోవాలి. ఈ లక్ష్మీనారాయణులు చూడండి, వారి వల్ల మీరు కావాలి. వారు సర్వగుణ సంపన్నులు. అక్కడ స్వర్గంలో క్రిమినల్ దృష్టి ఉండదు. అక్కడ రావణుడే ఉండరు. ఇది కొత్త విషయం కాదు. మీరు అనేక సార్లు ఈ పదవిని పొందారు.
మీరు ఏమి చదువుతున్నారో ఈ ప్రపంచంలోని వారికి తెలియదు. మీ మంచి కోరికలను నెరవేర్చడానికి తండ్రి వస్తారు. రావణునివి అశుభ కోరికలు, మీవి శుభ కోరికలు. పిల్లలను క్రిమినల్ దృష్టి అపవిత్రంగా మారుస్తుంది. అపారమైన సుఖాలను వర్ణించలేము, కానీ దుఃఖాలను వర్ణిస్తాము. సుఖాలను వర్ణించలేరు. పిల్లలందరికీ ఒకే ఆశ ఉంటుంది, పావనంగా అవ్వాలని. ఎలా పావనంగా అవుతారో అది కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో నెంబర్ 1 పావనంగా ఈ దేవీ దేవతలే ఉండేవారు. పావనంగా అవడానికి ఎంతో శక్తి అవసరము. మీరు పావనంగా మారి పావన ప్రపంచాన్ని పరిపాలిస్తారు. అందుకే దేవతా ధర్మంలో చాలా శక్తి ఉందని అంటారు. ఈ శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది? సర్వశక్తివంతులైన తండ్రి నుంచి లభిస్తుంది. మీ ఇళ్లల్లో 2-4 ముఖ్యమైన చిత్రాలను ఉంచుకోండి. దాని ద్వారా సేవలు చేయవచ్చు. కర్ఫ్యూ వంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీరు సత్యమైన గీతను వినిపించే బ్రాహ్మణులు. ఈ జ్ఞానము చాలా సహజమైనది. ఎవరి ఇంట్లో అయితే అందరూ జ్ఞానంలో ఉంటారో అక్కడ శాంతి ఉంటుంది. వారికి చాలా సహజంగా అనుభూతి కలుగుతుంది. మీ ఇంట్లో 2-4 ముఖ్యమైన చిత్రపటాలు ఉంచుకోవాలి. త్రిమూర్తి చిత్రపటము, సృష్టి చక్రము, వృక్షము, మెట్ల చిత్రము, ఇవి ఉంటే సరిపోతుంది. వీటితో పాటు భగవంతుడు కృష్ణుడు కాదు అన్న చిత్రం కూడా ఉంటే బాగుంటుంది. దీని ద్వారా సహజంగా ఎవరికైనా తెలియచేయవచ్చు. ఇందులో ఎలాంటి ఖర్చు చేయవలసిన అవసరం లేదు. చిత్రాలు ఎలాగూ ఉన్నాయి. చిత్రాలను చూడడం వల్ల కూడా మీకు జ్ఞానము గుర్తుకు వస్తుంది. ఒక చిన్న గది ఉన్నా సరే, అందులో మీరు నివసిస్తున్నా సరే, శ్రీమతంపై నడుస్తూ ఉన్నట్లయితే మీరు ఎంతోమందికి కళ్యాణం చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ తండ్రి మళ్ళీ మీకు గుర్తు చేస్తారు. ఇంట్లో దేవతా విగ్రహాలను కూడా పెట్టుకుంటారు. ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. జన్మాంతరాలుగా మీరు భక్తి మార్గంలో దేవాలయాల్లో తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆ దేవీ దేవతలు ఎవరు అనే విషయం మీకు తెలియదు. మందిరాల్లో దేవీ దేవతలను పూజ చేస్తారు, మళ్ళీ వారినే నీటిలో ముంచివేస్తారు. ఇది ఎంతటి అనంతమైన మూర్ఖత్వం. ఎంతో ఖర్చు చేస్తారు. బొమ్మల ఆటలాగా ఆడుతారు. వారే ఆ విగ్రహాలను తయారు చేస్తారు, వారే పూజ చేస్తారు, మళ్ళీ వారే దానిని నామరూపాలు లేకుండా చేస్తారు. అందుకే స్వయాన్ని భగవంతునిగా చెప్పుకుంటారు. వారు చేసే పనులు అలా ఉన్నాయి. కొందరైతే ఏడుస్తారు కూడా. శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్నప్పుడు ఏడ్చినట్లే దేవీ దేవత విగ్రహాలను నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఏడుస్తారు. ఇదంతా అజ్ఞానమే కదా. పూజ్యులుగా ఉన్నవారిని పూజ చేసి మళ్ళీ వారిని తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేస్తారు. గణేశుడు, లక్ష్మి, సరస్వతిని కూడా ఇదే విధంగా నిమజ్జనం చేస్తారు. ఇదంతా మూర్ఖత్వమే. తండ్రి కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు. కల్పం ఈ విషయాలను తెలియచేస్తారు. భక్తి మార్గంలో ఎన్నో దుర్గతి పనులు చేస్తారు. ఆ విగ్రహాలన్నీ కూడా జడమైనవే, కానీ వాటిపైన భావన ఉంటుంది. వాటిని నిమజ్జనం చేసినప్పుడు ఎంతగానో ఏడుస్తారు. నిజానికి ఏడవలసిన అవసరం లేదు. జడమైన విగ్రహాల కోసం ఏడవకూడదు. చైతన్యమైన వారి కోసం ఏడవాలి. కానీ వారి భావన ఆ విధంగా ఉంది. అక్కడ దాని గురించి చెప్పేవారు ఎవరు లేరు. తండ్రి వచ్చి మీరేమి చేస్తున్నారో తెలియచేస్తున్నారు. తండ్రి ఇంతగా తెలియచేస్తున్నప్పుడు పాత ఆచారాలను వదిలివేయాలి. ఓ మధురమైన పిల్లలు, ఇక్కడ మీరేమి చేస్తున్నారు? దీనినే విషయ వైతరిణి నది అని పిలుస్తారు. ఇక్కడ సత్యయుగంలో పాల సముద్రం ఉంటుందని కాదు. అక్కడ ప్రతి వస్తువు పుష్కలంగా లభిస్తుంది. ఏ వస్తువుకు కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అక్కడ డబ్బులు చెలామణిలో ఉండవు. బంగారు నాణాలు కల్పిస్తాయి. ఇళ్ల నిర్మాణంలో కూడా బంగారాన్ని వాడుతారు. బంగారు ఇటుకలను కూడా వాడతారు. అంటే అక్కడ బంగారము వెండికి విలువ లేదు అని అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వాటికి ఎంతో విలువ ఉంటుంది. ఇక్కడ వెండి తాళం ధర 7 రూపాయలు. దీని గురించి విన్నారా? ఇది అంతిమ సమయము అని బాబా చెప్తున్నారు. ప్రతి విషయంలోనూ ఒక అద్భుతం ఉంది. మనుషులంటే మనుషులే, దేవతలు కూడా మనుషులే. కానీ వారి పేరు దేవతలుగా వచ్చింది. దేవతల ముందు మనుషులు తమను తాము అపవిత్రులుగాను చెప్పుకుంటారు, ఒప్పుకుంటారు. మేము పాపులము, నీచులము, మాలో ఎలాంటి గుణాలు లేవు అని వర్ణన చేసుకుంటారు. పిల్లలు, మీకు ఇప్పుడు లక్ష్యం లభించింది. మనము మనుషుల నుంచి దేవతలుగా అవుతున్నాము. దేవతల్లో దైవీ గుణాలు ఉంటాయని అందరికీ తెలుసు. ప్రజలు మందిరాలకు వెళ్తారు, కానీ దేవతలు కూడా మనుషులే, మనం కూడా మనుషులమే అని అర్థం చేసుకోరు. తేడా ఏమిటంటే దేవతల్లో దైవీ గుణాలు ఉంటాయి, మనలో అసలీ గుణాలు ఉంటాయి. మనం ఎంతటి అయోగ్యులమో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దేవతల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు అని గానం చేస్తారు. మీలో కూడా దైవీ గుణాలు ఉండేవని, అపారమైన సుఖాన్ని అనుభవించేవారని తండ్రి ఇప్పుడు తెలియచేస్తున్నారు. అలాంటి దేవీ దేవతలే ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. రాధా భక్తులు రాధే రాధే అని అంటారు. అంటే అంతటా రాధనే వ్యాపించి ఉందని అంటారు.
కృష్ణ భక్తులు కృష్ణ కృష్ణ అని అంటారు. ఇలా భగవంతుడిని కూడా సర్వవ్యాపి అని అనేశారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. అందరిలోనూ 5 వికారాలు ప్రవేశించాయి అని తండ్రి చెప్తున్నారు. మనము పైనుంచి కిందకు పడిపోతూ నేల మీద పడిపోయాము. భారతీయులు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు చూడండి, అప్పులు తీసుకుంటారు. ఈ విషయాలన్నీ తండ్రి తప్ప మరెవరు చెప్పలేరు. ఋషులు మునులు కూడా మాకు తెలియదు అంటూ చెప్తూ వచ్చారు. వారు నిజమే చెప్పారని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వారికి తండ్రి గురించి కానీ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాల గురించి కానీ తెలియదు. పిల్లలైన మీకు తప్ప ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద సన్యాసులు మహాత్ములకు కూడా ఈ జ్ఞానం తెలియదు. వాస్తవానికి గొప్ప ఆత్మలు అంటే ఈ లక్ష్మీనారాయణులు మాత్రమే. వారు సదా పవిత్రంగా ఉంటారు. ఇది కూడా వారికి తెలియదు. అలాంటప్పుడు ఇతరులకు ఎలా తెలుస్తుంది? తండ్రి కూర్చొని సహజమైన విషయాలను అర్థం చేస్తున్నారు. కానీ కొద్దిమంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. కొందరు మంచిగా అర్థం చేసుకొని దివ్య గుణాలను ధారణ చేస్తారు. అలాంటి పిల్లలు ఎంతో మాధుర్యంగా కనిపిస్తారు. పిల్లల్లో దివ్య గుణాలను చూసినప్పుడు మనసులో సంతోషం కలుగుతుంది. కొందరు తండ్రి యొక్క పేరును చెడగొడతారు. ఇక్కడ పరమాత్మనే తండ్రి, టీచర్, సద్గురువుగా ఉన్నారు. సత్యమైన తండ్రిని, సత్యమైన టీచర్ని, సత్యమైన సద్గురువును నిందించడం వల్ల 3 రకాలుగా శిక్ష లభిస్తుంది. కానీ చాలామంది పిల్లలకు అసలు అవగాహనే లేదు. తండ్రి తెలియచేస్తున్నారు. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. మాయ కూడా తక్కువ కాదు. అది బాబాకు సమానంగా శక్తివంతమైంది. అర్ధకల్పం పాటు పాపాత్ములుగా తయారు చేస్తుంది. తండ్రి మళ్ళీ అర్ధకల్పం వరకు పుణ్యాత్ములుగా తయారు చేస్తారు. అందులో కూడా నెంబర్ వారుగానే తయారవుతారు. రాముడు, రావణుడు. రాముడు అంటే పరమాత్మ, రామ అంటూ చివరకు శివుడికి నమస్కరిస్తారు. వారే పరమాత్మ పేర్లను లెక్కిస్తారు. కానీ మీరు లెక్కించాల్సిన అవసరం లేదు. తండ్రి చెప్తున్నారు, కేవలము నిరంతరం నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ పాపాలు తొలగిపోతాయి. యోగం తప్ప వేరే మార్గం లేదు. ఈ లక్ష్మీనారాయణులు పవిత్రంగా ఉండేవారు కదా. వారి ప్రపంచం ఇక్కడే ఉండేది. దానినే స్వర్గంగా, కొత్త ప్రపంచంగా పిలుస్తారని మీకు తెలుసు. పాత ఇల్లు ఎలాగైతే కూలిపోయే స్థితికి వస్తుందో ఈ ప్రపంచం కూడా ఇప్పుడు అలాగే పతనం అవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం కొనసాగుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి, ధారణ చేయాలి. ఇది చాలా సహజమైన విషయాలు. తండ్రి అందరికీ అర్థం చేయించడానికి వెళ్ళరు. పిల్లలైన మీరు మాత్రమే ఈశ్వరీయ సేవలో ఉన్నారు. తండ్రి చెప్పిన సేవనే మనం చేస్తున్నాము. బాహ్య ప్రపంచంలోని వారు చేసేదంతా కూడా స్వార్థపూరిత సేవ. మీది మాత్రము గాడ్లీ సేవ, ఈశ్వరీయ సేవ. వారు మనుషులను కుక్కల వలె మారుస్తారు. మీరు దేవతలుగా మారుస్తున్నారు. అందుకే వందే మాతరం అని పాడుతారు. తల్లితో పాటు తండ్రి కూడా ఉంటారు కదా. మీ పేరును విఖ్యాతి చేయడానికి బాబా జ్ఞాన కలశాన్ని మాతలకు మీకే ఇచ్చారు. అంటే పురుషులకు లభించదని కాదు, లభించడమైతే అందరికీ లభిస్తుంది. అంధశ్రద్ధతో చేసే భక్తి ద్వారా దుర్గతి లభిస్తుంది. తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. దేవతల చిత్రాలతో పాటు బుద్ధుడు, క్రీస్తు యొక్క చిత్రాలను కూడా కలిపి తయారు చేస్తారు. దీనినే వ్యభిచారి భక్తి అని అంటారు. హనుమంతుడిని పూజ చేస్తారు, గణేశుడిని పూజ చేస్తారు, చివరకు చిన్న చిన్న దేవతలను కూడా పూజ చేస్తారు. మనుషులు తమో ప్రధానమైన మనుషులను కూడా పూజ చేస్తారు. దీనినే భూత పూజగా పిలుస్తారు. మొదట ఈశ్వరీయ పూజ జరుగుతుంది, ఆ తర్వాత దైవీ పూజ జరుగుతుంది, ఆ తర్వాత భూత పూజ జరుగుతుంది. ఇప్పుడు ఈ పూజలన్నీ సమాప్తమైపోతున్నాయి. సత్యయుగంలో పూజలు వంటివి ఏమీ చేయవలసిన అవసరం లేదు. ప్రతి గ్రామంలో వేరువేరు ఆచారాలు కొనసాగుతున్నాయి. నేపాల్లో అష్టమి రోజున జంతు బలులు చేస్తారు. ఎంత పెద్ద ధనవంతులైతే అంత పెద్ద జంతువును బలి చేస్తారు. దున్నపోతులను కూడా కత్తులతో ఖండిస్తారు. చిన్నపిల్లల చేత కూడా ఇలాంటి హత్యలు చేయించే ఆచారం ఉంది. పూర్వము మనుషులను కూడా బలి ఇచ్చేవారు. దానిని ప్రభుత్వం నిషేధించింది. మనుషుల మాంసాన్ని మహాప్రసాదంగా భావించి పంచుకునేవారు, తినేవారు కూడా. ఇప్పుడు మేక మాంసాన్ని మహాప్రసాదంగా భావిస్తున్నారు. అంటే వీరంతా కూడా రాక్షసులే కదా. మనం ఎంతో సుఖంగా స్వర్గంలో ఉండేవారిమి. ఇదంతా పిల్లలకు తెలుసు. అక్కడ పేదరికం అనేది ఉండేది కాదు. ఇది సంగమయుగము. మనము మళ్ళీ ఆ కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతున్నాము. ప్రస్తుతము కలియుగము. పాత ప్రపంచం నడుస్తుంది. మనుషులు పూర్తిగా గేదె బుద్ధి గల వారిగా మారిపోయారు. ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. వార్తాపత్రికల్లో చూడండి, ఎన్నో వార్తలు వస్తున్నాయి. నిన్న బాబా ఒక పేపర్ను చదివారు. ఒక 25 ఏళ్ల సాధువు ఒక సావుకారు యువతిని తీసుకొని పారిపోతుండగా పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. ఇలాంటి వార్తలు ఎన్నో వస్తుంటాయి. మహర్షులు విమానాల్లో కూడా తిరుగుతారని ఏవేవో కథలు రాస్తూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ మర్చిపోవాలి. దేహంతో సహా దేహ సంబంధాలన్నీ వదిలిపెట్టాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరంలో ఆత్మ లేకపోతే శరీరం ఏమీ చేయలేదు. కానీ ఈ శరీరంపై ఎంతో మోహం ఉందో చూడండి. శరీరము కాలిపోయినా
ఆత్మ వెళ్ళి మరో శరీరాన్ని తీసుకున్నా కూడా 12 నెలల వరకు ఏడుస్తూనే ఉంటారు. మీ ఆత్మ శరీరాన్ని వదిలితే తప్పకుండా ఉన్నతమైన ఇంట్లోనే జన్మ జరుగుతుంది. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎందుకంటే మీరు ఉన్నతమైన కులానికి చెందినవారు. ఇక్కడ కూడా నెంబర్ వారీగా ఉంటారు. కొంచెం జ్ఞానం లభించినా కూడా సాధారణ ఇంట్లో జన్మిస్తారు. ఉన్నత జ్ఞానం లభించిన వారికి ఉన్నతమైన కులంలో జన్మ లభిస్తుంది. అక్కడ ఎంతో సుఖంగా ఉంటారు. తండ్రి మీ మహిమను చేస్తున్నారు, ఎందుకంటే మీరు అపారమైన సుఖాన్ని అనుభవిస్తారు. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన సుఖం మీకు లభిస్తుంది. ఇదంతా నిన్నటి మాటనే కదా. శాస్త్రాలు మనుషులను ఘోర అంధకారంలోకి నెట్టివేశాయి. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ మిమ్మల్ని పూర్తి ప్రకాశంలోకి తీసుకువెళ్తున్నారు. మంచిది. ఆత్మిక పిల్లలకు ఆత్మిక మాత్పిత బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు, వరదానము. పదమ భాగ్యశాలి భవ. ప్రపంచంలో కొందరు భాగ్యవంతులు ఉంటే మరికొందరు 100 రెట్లు భాగ్యవంతులు ఉండవచ్చు. కానీ 10 రెట్లు భాగ్యశాలి ఎవరూ ఉండరు. తండ్రి మిమ్మల్ని పదమ భాగ్యశాలిగా మారుస్తున్నారు. అంటే ఎలా? ప్రతి అడుగులో భాగ్యమే ఉంటుంది. సదా తండ్రి యొక్క స్మృతిలో ఉంటూ ప్రతి అడుగు వేసినట్లయితే ప్రతి అడుగులోనూ 10 యొక్క భాగ్యము జమ అవుతుంది. ఈ సంగమ యుగంలోనే 10 యొక్క భాగ్యము లభిస్తుంది. కల్పం మొత్తంలో ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. సంగమ యుగం అంటేనే జమ చేసుకునే యుగము. సత్యయుగము ప్రారంధాన్ని అనుభవించే యుగము. అక్కడ జమ జరగదు. మీరు ఎంత కావాలంటే అంత జమను ఇప్పుడే చేసుకోవచ్చు. ఓం నమః శివాయ.